తాలూకాలో మీ రోల్ బాగానే ఉంటుంది. ముస్లిం రోల్ ప్లే చేశారు. ఐ థింక్ రావు రమేష్ గారు మీ హీరో లవ్ ట్రాక్కి లింక్ చేస్తా మీకు చెప్తారు కదా. అవును. ఐ మీన్ మిమ్మల్ని కూడా ఏదో అడుగుతారు అక్కడ. అవును, అడుగుతారు. చాలామంది ఉంటారు అక్కడ, చుట్టూ చాలామంది జనాలు ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు. అంతమందిలో మీకే డైలాగులు దొరికినాయి. అవును, నాకే దొరికింది యాక్చువల్ లక్కీగా. ఇది కూడా ఒక డిఫరెంట్ ఇన్సిడెంట్. సేమ్ వరల్డ్ కావాలని ఎలా జరిగిందో అనుకున్న క్యారెక్టర్ ఒకటి, చేసింది ఒకటి కదా. సో ఇక్కడ కూడా ముందు అనుకున్నారు క్యారెక్టర్ ఏంటి? ముందు అనుకున్నది ఏంటంటే విలేజ్లో ఒక రామ్ ఫ్రెండ్ రోల్ అనుకున్నారు. విలేజ్లో ఒక రామ్కి ఒక ఫ్రెండ్స్ ఉంటారు, ఒక హీరో ఫ్రెండ్ రోల్. ఒక 4 మెంబర్స్ ఉన్నాం. ఓకే. నేను ఇంకొక 2-3 ఉన్నాం. సో నన్ను ఫ్రెండ్ రోల్ అనుకున్నారు ముందుగా. అది యాక్చువల్లీ చెప్పాలంటే అందులో అనుకున్నది ఒక హిందూ నార్మల్ క్యారెక్టర్, హిందూ అనేం కాదు, నార్మల్ క్యారెక్టర్ తీసుకున్నారు. ఒక రోజు ఇలాగే మళ్ళీ కోడైరెక్టర్ గారు విజయ్ గారు, సో నా ఫ్రెండ్ ద్వారా వచ్చింది. తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్గా చేస్తున్నాడు, ఆ సినిమాకి చేశాడు. సో అతను రమ్మంటే వెళ్ళి ఆడిషన్ ఇచ్చా, అలా వచ్చింది ఆ రోలు. అయితే అక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే ఫస్ట్ అనుకున్నది ఒకటి కదా, తర్వాత ఒక 4-5 డేస్ అయిన తర్వాత కోడైరెక్టర్ పిలిచి వెళ్ళి డ్రెస్ మార్చుకో, ముస్లిం క్యారెక్టర్ చేయాలి నువ్వు, క్యాప్ అయి పెట్టుకో, వెళ్ళిస్తారని చెప్తే డైరెక్టర్ గారు అన్నారు వెళ్ళి మార్చుకో అని చెప్పారు. సో నాకు అర్థం కదా, ఇదేంటి ముస్లిం క్యారెక్టర్ అంటున్నారు ఏంటి 4 రోజులు, నాకు అర్థం కదా. సరే ఇవి వేసుకుని వచ్చాను. అక్కడి నుంచి అలా ముస్లిం కంటిన్యూ అయితే లక్కీగా నాకు ముస్లిం దాంట్లో ఎక్కువ డైలాగులు పడ్డాయి. ఏంటంటే అందులో శివాజీ రాజా గారిది కూడా. అవునవును, బాగా గుర్తు చేశారు. అవును, ఆయన కూడా కట్టే. అంత సీనియర్ ఆర్టిస్ట్ ఆయన, మళ్ళీ సీనియర్ ఆర్టిస్టే, బట్ కానీ సినిమాలో అంటే డైరెక్టర్ ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ విజన్ కదా. సో డైరెక్టర్కి కథకి ఎలా ఫిట్ అవుతుందని దాన్ని బట్టి చూసుకుంటాను. కానీ ఆయనది యాక్చువల్లీ నేను చూసింది మంచి రోలే, చాలా యూనిక్ రోల్. ఎలా ఉంటుంది ఆయన రోల్?